రాష్ట్రంలో రానున్న 4 రోజులు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదవుతాయని హెచ్చరించింది. వారం నుంచి పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల వేడి గాలులతో పాటు ఉష్ణోగ్రతలు తగ్గాయి. అలాగే ఈ నెల 30 వరకు వర్షాలు పడే ఆస్కారం లేదని, పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. నగరంలో స్పెషల్ డ్రైవ్లో 271 హెల్మెట్ ధరించిన కాంటాక్ట్, నాన్ కాంటాక్ట్ కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తెలిపారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్లు ధరించని వాహనదారులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి జరిమానాలు విధించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాలు బారిన పడుతున్నారని తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. భక్తుల క్యూ లైన్ ఎంబీసీ వరకు ఉంది. ఇక శ్రీవారిని నిన్న 64,252 మంది భక్తులు దర్శించుకున్నారు. వాళ్ళు 25,943 మంది తలనీలాలు సమర్పించారు. ఉండి ద్వారా రూపాయలు 3.68 కోట్ల ఆదాయం లభించిందని టీటీడీ అధికారులు తెలిపారు. గత 5 రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూపాయలు 100 పెరిగి రూపాయలు 81,950కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూపాయలు 110 పెరగడంతో రూపాయలు 89,400 వద్ద కొనసాగుతుంది. అటు వెండి ధర రూపాయలు 1000 పెరగడంతో కేజీ సిల్వర్ రేటు రూపాయలు 1,11,000గా ఉంది. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు నిన్నటితో ముగిశాయి. ఇప్పటికే కొన్ని పేపర్ల వాల్యుయేషన్ ప్రారంభమైంది. అన్ని పేపర్లు మూల్యాంకనం చేసిన తర్వాత ఏప్రిల్ 4వ వారంలో ఫలితాలు విడుదల చేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. వచ్చే నెల 29న ఎఫ్సెట్ ఉండడంతో దానికి 2-3 రోజుల ముందుగానే రిజల్ట్ రిలీజ్ చేయాలని యోచిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మంగళవారం మల్కాపూర్లో అత్యధికంగా 40.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అటు నిజామాబాద్ పట్టణం, మంచిప, కోటగిరిలో 40, మొస్రా 39.9, దర్పల్లి, లక్ష్మాపూర్లో 39.8, ఎడపల్లి, మెండోరా 39.7, ఎర్రగట్ల, పెరిగిట్, మోర్దాంగ్ 39.5, వేంపల్లి, వైల్పూర్ 39.3, సిరికొండ, ముక్కల్, కమ్మర్పల్లి, తుంపల్లి 39.2, మాచర్ల, భీమ్గల్లో 39.1 సెల్సియస్ డిగ్రీ ఉష్ణోగ్రత నమోదైంది. టెక్నాలజీని వినియోగించి దేశానికి అవసరమయ్యే ప్రయోగాలను ప్రదర్శించాలని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ పిలుపునిచ్చారు. మంగళవారం నగరంలోని కాకతీయలో టెక్ ట్రోనిక్ రోబో ఎక్స్పో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలను పరిశీలించారు. ఈ కార్ రేస్ కు రూపాయలు 46 కోట్లు ఖర్చు చేస్తే రాద్ధాంతం చేశారని, ఇప్పుడు రూపాయలు 54 కోట్లతో మిస్ వరల్డ్ పోటీలు ఎలా నిర్వహిస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ రేస్తో రూపాయలు 700 కోట్ల ఆదాయం వచ్చిందని, మిస్ వరల్డ్ పోటీలతో ఆదాయం ఎలా వస్తుందో చెప్పాలని మంత్రి జూపల్లిని నిలదీశారు. రాష్ట్రంలో 480 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు.